శుభోదయం. ఈరోజు మనం శృంగేరిలో ఉన్నాము. శృంగేరి దేవాలయం దగ్గర సూర్యోదయాన్ని దర్శిస్తున్నాము. మనకి ఇక్కడ పలభా యంత్రం ఉంది. ఈ పలభా యంత్రం పక్కన సూర్యుడి యొక్క ఉదయం జరుగుతోంది. ఇంకొక 14 రోజుల తర్వాత సూర్య భగవానుడు కరెక్ట్ గా ఆ పలభా యంత్రం సమంగా ఉదయిస్తూ ఉంటారు. ఇదే ప్రత్యక్ష నిదర్శనం. అనేక వేల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ఈ సూర్య సిద్ధాంతం ఈ రోజు కూడా ఇక్కడ పనిచేయటం చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తోంది. ఇది సాక్షాత్తు జగద్గురుల పీఠంలో విద్యాశంకర దేవాలయం దగ్గర సూర్యకిరణాలు చూడండి. ఈ దేవాలయానికి తగ్గట్టుగా సూర్య సిద్ధాంత ప్రకారంగా ఏ విధంగా అయితే ఈ దేవాలయాన్ని నిర్మించారో ఆ విధంగా ఆ సూర్యనారాయణమూర్తి యొక్క సంచారాన్ని సుస్పష్టంగా ఇక్కడ మనకి దర్శనమిస్తున్నాడు సూర్యుడు. అంటే విద్యారణ్య స్వామి వారు 1300వ శతాబ్దంలోనే సూర్యనారాయణమూర్తి యొక్క గతిని అనుసరించి సూర్యగతికి తగ్గట్టుగా ఈ దేవాలయాన్ని నిర్మించి ఆ సూర్యకిరణాలు దేవాలయం లోపలికి ప్రసరించే విధంగా నిర్మాణం చేశారు. మార్చి 20వ తారీఖు నుండి అలాగే సూర్య సంక్రమణం, మేషరాశిలోకి సూర్య సంక్రమణ సమయంలో సూర్యకిరణాలు లోపలికి పోతూ ఉంటాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి విద్యాశంకర దేవాలయము. మీరు చెప్పారు యంత్రం కదా డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, ఏది ఇక్కడ యంత్రం అన్నారు కదా, ఒకసారి నాకు ఆ యంత్రాన్ని తెలియజేయండి. ఇది పలభా యంత్రం అండి. ఏది కోణంతో ఉన్న పలభా యంత్రము. దీన్నేమో పలభా అంటాం. ఈ స్తంభాన్ని దేవాలయం దగ్గర మనం ధ్వజస్తంభంగా చూస్తాము. ఇక్కడ ఇది పలభా యంత్రము. పలభా యంత్రం అంటే ఈ యంత్రము నుండి, అంటే ఈ స్తంభపు యొక్క నీడ సూర్యోదయ సమయంలో మార్చి 20వ తారీఖు దగ్గర నుండి కొద్ది రోజుల పాటు ఇలా సూర్యుడు ఉదయిస్తాడు. ఈ నీడ వెళ్లిపోయి స్వామివారి యొక్క పాదాలను ఒక్కసారి చూపించండి. ఇప్పుడు ఈ స్తంభానికి అభిముఖంగా నేరుగా వెళ్తుందా? ఈ నీడ ఉన్నది కదండి, ఉంది. ఈ నీడ ఇలాగా ఈ మధ్యలో ఈ దేవాలయం యొక్క ఈ మధ్య భాగం నుండి చూపించండి. చూడండి. అవును, దీని మధ్య నుంచి వెళుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు గనక చూస్తే ఆ కాంతి పడుతోంది దేవాలయం. అవును అవును, అలా పడుతోంది. ఇప్పుడు ఈ కొద్దిగా ఇటు రావటం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే మేషరాశి పైన సూర్యకాంతి కిరణాలు ఇప్పుడు మేషరాశి అంటే లోపల కనిపిస్తున్న స్తంభం పక్కన పడుతుంది. చూడండి, అంటే ఇంకొంచెం రోజులు వెనక్కి వెళితే మేషరాశి పైన పడతాయి. ఇప్పుడు మేషరాశి స్థాయిని దాటి మేషరాశికి వృషభ రాశికి మధ్యలో ఉన్నాం మనం. అవును, ఈ మధ్య ఇక్కడ కాంతి కిరణాలు ప్రసరిస్తున్నాయి. మరి ఇదే గురుగారు కొంచెం పక్కకు ఉండి లేదా ఇటు వెళ్ళిపోండి. ఇదే మేషరాశి అని చెప్పడానికి అక్కడ మేషరాశి ఉన్నది. అవును, మీరు ఇంకా ఇటు రండి. ఇక్కడ 7 స్తంభాలు ఉంటాయి. ఒక్కసారి సూర్యోదయాన్ని వీక్షిద్దామని. చాలా అద్భుతమైన ప్రచండ. అంటే ఈ స్తంభం నుంచి చూడండి, పక్కకు వస్తున్నారు సూర్యుడు. అవును, కుడివైపు, మనకు కుడివైపు. అంటే అది ఉత్తర గతిలో ఉంది, ఉత్తరాయణానికి ఇప్పుడు నడుస్తోందని అర్థం. కరెక్ట్ గా స్తంభం మీదకి వస్తే అది విషువద్దినం. దాన్ని మనం విషు సమవు, దివారాత్రో సమవు, పగలు రాత్రి సమంగా ఉండే సమయం. కాంతి దేవాలయం మీద ప్రసరిస్తుంది. ఇప్పుడు ఈ స్తంభంకు అభిముఖంగా నేరుగా వచ్చే తేదీ ఎప్పుడన్నారు? 20వ తారీఖు, 20, 21 2 తేదీల్లోనే వస్తుంది. ప్రత్యేకత ఏంటి ఆ రోజు? ఆ రోజున ఈ సూర్యకాంతి ఇది దేవాలయం మధ్య భాగం నుండి లోపలికి వెళుతుంది. మీరు తమరు ఇంతకు ముందు కూడా అది చూశారు కదా ఆ రోజును. ఆ దేవాలయం మీద స్వామివారి ఇవన్నీ కూడా తీసేస్తే దేవాలయం మీద లోపలికి వెళ్ళిపోతుంది. ఇది అంటే ఏమిటంటే ఇక్కడ మనం దర్శనం శర్మ గారి ద్వారా ఇప్పుడు తెలియజేస్తున్న అంశం ఏమిటంటే సూర్యుడి యొక్క నడకని ఈ దేవాలయం దగ్గర ఆ గణిత రూపంగా నిరూపిస్తున్నారు. ఏ రోజు ఈ ఆలయ నిర్మాణం ద్వారా ఇది సూర్య సిద్ధాంతాధారిత దేవాలయం. ఎన్ని సంవత్సరాలు అయింది నిర్మించి? ఇది దగ్గరగా 1200 సంవత్సరాలు. అంటే
స్తంభం యొక్క నీడ చూడండి, కరెక్ట్ ఒక క్రాస్ అది క్రాస్ గా వెళుతుందా. అవును, సూర్యుడు చూపించండి. అవును, సూర్యుడు, స్తంభము, నీడ. సూర్యుడు, ఈ స్తంభము, స్తంభం యొక్క నీడ. ఇదిగో మీకు ఆ నీడ ఎక్కడ పడుతుంది చూడండి, అక్కడ పడుతుంది. ఇక్కడ నుంచి తీసుకురండి. మార్చి 20 అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఆ నీడ వెనకాల సూర్యుని చూపించారు, స్తంభాన్ని చూపించారు. స్తంభం నీడ ఏ కోణంలో ఉందో అది మెల్లగా మారుతూ మారుతూ మార్చి 20 వరకు ఈ మధ్యలోకి వస్తుంది. అది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఇప్పుడు మీరు అది నీడ మీకు కనిపిస్తుంది కదా, స్తంభం నీడ. నీడ ఎటుపోతుంది, ఎటుపోతుంది. అవును, మీరు దాన్ని చూసుకుంటూ వెళ్ళండి. అలా అలా చూపించండి అన్న ఎలా మరుగుతుంటుంది అనేది. అక్కడ అంటే సూర్య భగవానుడు ఇటు వస్తూ ఉంటారు, ఇటు వచ్చేసరికి నీడ ఇటు వెళ్తూ ఉంటుంది. వెళుతూ వెళుతూ ఈ మధ్యలోకి వస్తుంది. మధ్యలోకి వచ్చేస్తుంది. వచ్చి ఏం చేస్తుంది, ఉత్తరాయణము అని చెప్పాలి కదా, పూర్తిగా ఆ మూలకెళ్తుంది. పూర్తిగా ఆ మూలకెళ్తారు. దీని గురించి ఇప్పుడు శివ నాకు ఇవ్వండి, మీరు ఇంటర్వ్యూ చేయండి. ఇక్కడికి కిరణాలు పడ్డప్పుడు ఇది కిరణ ప్రాధాన్యత దీనికి ఉంది, మత్స్య యంత్రానికి. ఎందుకంటే దక్షిణాయనంలో మనకి డిసెంబర్ మాసంలో అస్తమయ సమయంలో ఈ పక్కకు వస్తారు. అవును, వచ్చినప్పుడు ఆ కిరణము ఇటు ప్రసరిస్తుంది. అంటే లోపల మీనరాశి అవుతుంది. అంటే మీనరాశి ఎలా ఉంటుంది, ఇది మీనరాశి, ఇలాగే వెళ్ళిపోతే ఇదే సమాంతరంగా లోపల మీనరాశి ఉంటుంది. స్తంభం, మీనరాశి స్తంభం. ఆ కిరణాలు దేవాలయంలోంచి వెళ్తాయి. ఇది దేవాలయ ద్వారంలోంచి లోపలికి వెళ్తాయి. ఇది చాలా విషయం. తర్వాత కాలాంతరంలో ఏం చేశారంటే శర్మ గారు, కాలాంతరంలో కొన్ని వాస్తు సంబంధమైన నియమాలని అనుసరించి అక్కడ శివలింగం దగ్గర వెనకాల గోడ కట్టారు. అది ఎందుకు కట్టారు? అది కాలాంతరంలో అలా జరిగింది. లేకుంటే ద్వారం తెరిచినప్పుడు యథావిధిగా కిరణాలు వచ్చేవి. దానికి మరొక నియమం ఏంటంటే అది పరావర్తనం చెంది పడే విధంగా మధ్యాహ్నం నాడే దాన్ని సెట్ చేశారు. అట్లా ఇప్పుడు ఇలాంటి ఆలయం ప్రపంచంలోనే ఇది ఒకటి. ప్రపంచంలో వైదిక గణితం, సూర్య సిద్ధాంతం 21 లక్షల సంవత్సరాల క్రితం ప్రపంచానికి ఖగోళ గణితాన్ని నేర్పింది. గణితాన్ని నేర్పిన దాన్ని నిరూపిస్తుంది దేవాలయం. సూర్య సిద్ధాంతంలో ఈ రాసుల పైన ఈ సూర్య సంచారం ఉంటుందనే విషయాన్ని ప్రత్యక్షంగా విద్యారణ్య స్వామి వారు నిరూపించారు. ఎవరెవరండి ఆనాటి శిల్పాచారులు ఎవరుంటారు? అప్పుడు ఈ దేవాలయ హోయసలనే నిర్మించినటువంటి అమరశిల్పి జక్కనగా మహానుభావుడు, ఆయన అయితేనే రథాకారంలో లాగి రథాన్ని లాగేటట్టుగా మీకు రాతి మూకులు వేశారు. అవును, చూసారా లేదు? ఇది ఇక్కడేమో మత్స్యము, ఇక్కడేమో చూడండి ఇది హయగ్రీవం. అసలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత. ఇదేమో ఇక్కడ మన మార్కండేయుడు యమధర్మరాజు. చూడండి ఇక్కడ మార్కండేయుడు యమధర్మరాజు. ఇక్కడ మీకు షట్కోణంగా ఉన్నటువంటి ఇది ఈశ్వరుడు. ఇటు పక్కన ఆయన చేతులు ఇక్కడ కూడా ఈ నక్షత్రాలు వచ్చాయి కదా, ఈ భాగం కూడా వచ్చింది. చూడండి ఇదేమో ఇదిగో అంటే ఇక్కడ చూడండి ఇది త్రిపురాసుర సంహారం. త్రిపురములు 3 ఉన్నాయి. ఈశ్వరుడు త్రిపురాసుడు చేతుల్లో దమరకం పెట్టుకొని త్రిపురం నిర్మాణం కూడా ఉంది. ఆ నిర్మాణం కూడా ఆ రాక్షసుడు త్రిపురం 3 అంతస్తుల్లో ఉన్నటువంటి తిరుగుతుంటాడు. 3 అంతస్తులను భవనం కట్టుకొని ఆ ప్రజలు తిరుగుతాడు. అదే ఆ భవనం కూడా ఉంది. ధనుస్సు కూడా ఇటువైపే ఉంటుంది. ధనుస్సు కూడా ఇటువైపు ఉంది. తర్వాత ఇట్లా అయిన తర్వాత నాకు తెలిసి ఈ సంహారం కూడా ఆ కాలంలోనే జరిగి ఉంటుందని పౌరాణికంగా. మీరు ఎక్కడికి వెళ్తున్నా అమ్మవారు, సరస్వతి, గణపతి మాత్రం అలాగే ఖచ్చితంగా ఉంటారా? ఈ దేవాలయం దగ్గర ఇది స్వామివారి యొక్క సోమసూత్రం. నిర్మాణంతో ఎంత బాగా చేశారు, చాలా రాదు. ఇక్కడ ఇంకా విశిష్టమైన దేవతలు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మళ్ళీ హయగ్రీవ స్వామి మొదలవుతున్నారు. మళ్ళీ ఈ ద్వారం మళ్ళీ మనం ఇక్కడి నుండి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుండి
మళ్ళీ రాశిచక్రం మొదలవుతుంది. ఇక్కడ నుండి అక్కడ దాకా దేవాలయం, మళ్ళీ ముఖమండపం, రాశిచక్రం. మీరు ఇక్కడ నుంచి ఒకసారి అటు చూడండి, వంగి ఉంటుంది, నేత్రంతోనే చెప్పచ్చు. అది చూడండి నాన్న, వంగి ఉన్నది చూపించండి. ఇదో అన్నకి అది నిర్మాణం మీరు ఏదైనా చేయండి. రాక్షసాలయ దేవోక శీలయోర్ మధ్యసూత్రగ అనే నియమాన్ని అనుసరించి ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు ఒక దారం పడితే ఇదో అక్కడ రోహీతకం అవంతీచ యథా సన్నిహితం సరహా అని చెప్పిన శ్లోకాధారంగా ఈ శృంగేరి, ఉజ్జయిని, రోహీతకము, కురుక్షేత్రము, కాలడి, దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువాలు ఇవన్నీ ఒకే రేఖ మీద ఉన్నాయి. ఏకరేఖ మీద ఉన్నప్పుడు అక్కడ కొద్దిగా అది ఆ కాలగర్భంలో సృష్టి యొక్క ధర్మంలో భూమి కొంచెం అలా వంగి ఉంటుంది. ఆ వంపు మీకు దీంట్లో కూడా ఈ కొత్తగా నిర్మాణమైనటువంటి దాంట్లో కూడా చూడొచ్చు. ఆ వంపు కనిపిస్తుంది. ఈ వంపు ఇక్కడ తప్ప ఇంకెక్కడ గట్లా మీకు ప్రాకారంలో కనపడుతుంది. వంపు చూడండి. అవును, మీరు కొద్దిగా కానీ అది మాత్రం అది పాదరసం వేసి దాన్ని లెవెల్ చేసి కట్టింది. అదే ఎక్కడ లేదు, కానీ కంటితో చూడండి కనపడుతుంది. అవును. అలా మళ్ళీ ఒకసారి సూర్య దర్శనం, మళ్ళీ సూర్య దర్శనం చూడండి. ఇక్కడ మార్చి అయింది. ఇక్కడ చూడండి, సూర్యుని చూపించండి. ఏప్రిల్ అట్లాగే ఇగో ఏప్రిల్ కి ఇటు వస్తాడు. మే, జూన్ వచ్చాడు కదా. జూన్ వచ్చేసరికల్లా ఇలాగా ఉదయిస్తాడు. జూన్ కి ఇలా ఉదయించి ఇలా వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ధనుస్సు రాశి ఉంటుంది లోపల. ఈ స్తంభం ధనుస్సు రాశి స్తంభం. ధనుసు రాశి స్తంభం పైన సూర్యకిరణాలు సరాసరిగా పడతాయి. లోపల ధనుసు రాశి స్తంభం అది. ఆ ధనుసు రాశి స్తంభం మీద పడతాయి. మళ్ళీ మధ్యాహ్నం దాటి ఇటు వస్తారు కదా. అవును అవును, సూర్య అస్తమయం సమయంలో ఇది ఇక్కడ ధనుసు తర్వాత మకరం మీద పడతాయి. అక్కడ మీకు మకరం ఆకృతిలో కృష్ణమూర్తి ఆయన రూపం ఉంటుంది మీకు. ఇక్కడ మీకు మకరం చెప్పండి. ఇది మకర స్తంభం లోపల ఉంది కదా, కనిపిస్తుంది. ఇదన్నమాట మకరము. ఇది మకరం అండి, మకరం కుంభం. మకర కుంభాలు ధనుస్సు ఆ మూల మీద ఉంది. ఇది మనం తప్పు చెప్పాము. ఇది కుంభమా? ఇది మకరం. ఇది మకరం. ఇది కుంభం. మీనం. ఎందుకంటే ఇది కుంభం అండి. కలశం ఉంది చూడండి, పైకి రండి. అవునవును, కలశం కనపడుతుందా చేతిలో? అవును, పైకి ఎక్కండి. స్తంభం మొదట్లో కలశం పట్టుకోండి. అవును, అది కుంభం. మూల మీద మీనం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు 4 చెప్తా విషయాలు. చెప్పండి. ఇది చాలా ముఖ్యమైన అంశం గుర్తుపెట్టుకోవడానికి. ఏమిటంటే ఈ మూల మీద మీనరాశి ఉంది. ఈ మూల మీద అంటే ఇగో ఇక్కడ మీకు ఇట్లా ఉంటుంది చూడండి. ఇవి వేలాడుతున్నాయి కదా. కట్టినప్పుడు అన్ని పక్కల వేలాడే కదా గొలుసులు, రాతి గొలుసులు మీనం. ఇది ఇదే రాతి గొలుసులు ఆ మూల మీద ఉంటుంది. అదేమో మిథునం. అదే మళ్ళీ దానికి అటుపక్కేమో కన్య. ఇక్కడ లోపల భాగంలో మూల మీదేమో ధనుస్సు. వీటిని ఏమంటారు? ద్విస్వభావ రాశులు అంటారు. ఏవేంటి అవి? ద్విస్వభావ రాశులు. ఇలా ఒక మండపం వేస్తే ఆ మండపంలో మూల మీద ఉంటాయి. చూపిస్తాను మీకు. ఇటువంటి నేను ఇక్కడ చూడండి. ఇది దేవాలయం. దీని మీద పెడితే యంత్రం మీద పెట్టండి. యంత్రం ఉంది కింద, దాని మీద పెట్టండి. యంత్రం ఉంది కదా. ఇది ప్రధాన ద్వారం. ఇది మీనరాశి మండపం. ఇది మీనరాశి మండపం. ఇది మిథున రాశి మండపం. ఇది కన్యారాశి మండపం, ధనుసు రాశి మండపం. ఇప్పుడు మనం మకరాన్ని చూసాం, కుంభాన్ని చూసాం.
ఇక్కడ నెంబర్లు కూడా ఉన్నాయి, 11, 10 ఇట్లా వరుసగా ఉన్నాయి. ఈ దేవాలయ నిర్మాణం చూడండి, మధ్య భాగము ఇగో మేష వృషభాలకి మధ్యలో జరిగింది. ఆలయ నిర్మాణం మేష వృషభాలకి మధ్యలో ఈ నిర్మాణం జరిగింది. పెట్టండి, ఇది దేవాలయం. ఇది దీని తర్వాత చెప్పండి దీని విశిష్టత. ఇప్పుడు దీని విశిష్టత ఏంటంటే ఇది మేషరాశి వృషభ రాశికి మధ్యలోంచి లోపలికి. అవును, మేష వృషభాల మధ్యలోంచి. ఇదేంటిది? రథాకృతిలో దేవాలయ నిర్మాణం జరిగింది. అంతరాలయానికి ముందు అంటే స్వామివారి యొక్క శివాలయానికి ముందు రాతి ముఖ మండపం ఉంది. ఇది ఏంటయ్యా అంటే ఇది 12 రాసులకి సంకేతంగా ఉంది. ఇదిగో ఇట్లా ఇట్లా ఇది. దాని తర్వాత ఇది 12 రాస్యాత్మక చక్రాన్ని శిలాస్తంభాలతో నిర్మించారు. మధ్యలో వర్తులాకారంగా ఉంది. లోపల చూస్తే ఇట్లా వర్తులాకారి సూర్యమండలం ఉంటుంది. ఫోటోలు తీయకూడదని రాశారే, దాని లోపల అక్కడి నుంచి ఇటు ఇక్కడ చూడండి, ఇట్లా గీతలు కొట్టినట్టుగా సూర్యరేఖలని లోపలికి ఎలా పంపిస్తారనేది ఉంది. ఇదిగో అక్కడ కూడా ఉంది చూడండి. ఇలా మీకు మూల మీద ప్రతి చోట ఉంటుంది వలయాకారం. అక్కడ చూడండి, ఇది సూర్యుడు యొక్క నిర్మాణం, వర్తులాకారం అది. ఇప్పుడు ఈ స్తంభాలతో నిర్మించారు. మధ్యలో వర్తులాకారంలో సూర్యమండలం లాంటి ఒక రాతిబింబం ఉంది లోపల. దానిపైన సూర్యకాంతి ప్రసరించే సూత్రస్ఫాలనం అంటారు దాన్ని. ఈ సూత్రస్ఫాలన రేఖలు సూర్యకాంతిని అనుసరించి ఉంటాయి. ఇది ఎలా నడుస్తుందంటే 21 లక్షల సంవత్సరాలకు పూర్వం అనగా త్రేతాయుగం ఆరంభంలో సూర్య భగవానుడు తన అంశతో మయుడికి సూర్య సిద్ధాంతాన్ని ఉపదేశం చేశారు. ఇదే మొట్టమొదటి ఖగోళ శాస్త్ర గ్రంథం. ఇందులో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. మానవుల వర్ష ప్రమాణాలే కాకుండా దేవతాయు ప్రమాణాలని సైతం గణితం చేసే విధానాన్ని దీంట్లో చూపారు. గ్రహస్థితిని తెలుసుకోవడానికి సృష్ట్యాది అహర్గణ ఈ గ్రంథంలో ఉంది. ఈ చెప్పిన దాన్నంతా కూడా ఇక్కడ కంటికి కనపడేట్టుగా నిర్మించారు. ఇది అహర్గణనం ద్వారానే సూర్యాది గ్రహ సంచారాన్ని తెలుసుకునే కాలగణనంతా ఈ దేవాలయ నిర్మాణంలో నిక్షిప్తమై ఉంది. సూర్యగమనాన్ని రాసుల వారీగా తెలియజేసే సూర్య భగవానుడి చేత ఈ ఉపదేశం చేసేటటువంటి సూర్య సిద్ధాంత సూత్రాలకు అనుగుణంగా విద్యాశంకర దేవాలయం నిర్మాణం జరిగింది. విద్యాశంకర దేవాలయ నిర్మాణం ఎలా జరిగిందంటే సూర్య సిద్ధాంత గ్రంథానికి ఆధారంగా జరిగింది. మీనరాశి మొదట్లో ఉంది. ఇదిగో మనం కరెక్ట్ గా మీనరాశి దగ్గర కూర్చున్నాం. అవును, ఇదే ఇందాక చూసాం. మీనరాశికి కరెక్ట్ గా వెనక్కి వెళితే అక్కడ మీనరాశి బయట ఉంది, అక్కడ దర్శించాం. ఇది ఈశాన్య భాగంలో నిర్మించారు. సవ్యాకృతిలో 12 రాసులు ఉన్నాయి. 12 రాసులకి ఒక్కొక్క మూల మీద 7 నక్షత్రాలని స్తంభాలుగా పెట్టారు. అది దాన్ని కూడా ఇందాక తెలుసుకున్నాం. సూర్య సంచార గమనంలో అతి కీలకమైనవేంటి? 4 రాసులు: మేషరాశి, కర్కాటక రాశి, తులారాశి, 4వది మేష, కటక, తుల, మకరం. మీరు తులా మేష రాశులు సరాసరిగా లోపలికి వెళ్తాయి. ఎక్కడికి వెళ్తాయి? స్వామివారి దగ్గరికి వెళ్లాలంటే స్వామివారి ముందు తులారాశి యొక్క మధ్యస్థానం ఉంటుంది. మొదట్లో మేష వృషభ మధ్య, అక్కడ తులారాశి మధ్యస్థానం ఉంది. ఇటుపక్క చూడండి, కర్కాటకము సింహం అటుపక్క, తర్వాత దానికి ఎదురుకుండా మకర కుంభాలు ఇటుపక్క. మకర కుంభాల దగ్గరేమో ఒక మీకు ద్వారం పెట్టారు. తర్వాత కర్కాటక సింహాల మధ్యలో ఒక ద్వారం. అంటే వీటిని ఏమంటారు? చరరాశి స్తంభములు అంటారు. చరరాశి ద్వారాలు. ఈ చరరాశులు ఏవైతే ఉన్నాయో అయనం విషువచ్చైవ సంక్రాంతే పుణ్యకాలత అని శాస్త్రం. అంటే విషువత్తులు అయనాన్ని సూచిస్తాయి. విషువత్తులు అంటే ఏంటి? గీత సమంగా పడుతుంది సూర్యకాంతి.
వాటిని ఏమంటాం? మేషతులలు అంటాం. మేషతులయోర్ మధ్యే మీకు సూర్యకాంతి ప్రసారం శివలింగం పైన పడుతుంది. అదైంది కదా మీకు. దాని తర్వాత ఈ రాసులలో సూర్యుడు ఉన్నప్పుడు ముఖ్య స్తంభాల పైన సూర్యకాంతి ప్రసరించేటట్టుగా దేవాలయ నిర్మాణం జరిగింది. విశ్వ దినాలైన మార్చి సెప్టెంబర్ నెలల్లో మార్చి 20వ తారీఖు 21 సెప్టెంబర్ 23 తారీఖుల్లో సూర్యకాంతి సరాసరిగా ఉదయ సమయంలో సూర్యోదయ సమయంలో సూర్యకాంతి సరాసరి దేవాలయంలోకి గర్భాలయంలోకి వెళుతుంది. అది విషయం. తర్వాత మళ్ళీ అయినాంత కాలాలున్నాయి. అయినాంతాలు అంటే ఏంటి? జూన్ 21, డిసెంబర్ 21. ఈ జూన్ డిసెంబర్ మాసాల్లో సూర్యోదయ సమయంలో మనకి ఈ మకరము అలాగే కుంభము ఈ రాశుల పైన, అంటే సూర్యోదయ సమయంలో మకరం పైన, మిట్ట మధ్యాహ్నం దాటిన తర్వాత 2 గంటలు 1 గంట ఆ సమయంలో కుంభం పైన జూన్లో పడతాయి. అంటే ఇప్పుడు నేను 4 చరరాశుల గురించి వివరిస్తున్నాను మీకు. అవునండి. 4 చరరాశులు అంటే ఏవేంటి? మేష, కటక, తుల, మకరాలు. ఈ సంచారం ఎలా ఉంది? మేషతులప్పుడు ఈ మార్చి అలాగే సెప్టెంబర్ మాసాల్లో సూర్యకాంతి గర్భాలయంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత ఇక్కడ ఇంకా ఏంటి? ఇంకా కర్కాటకం పైన ప్రసరించాలి అంటే ఈ అయనాంత దినాల్లో ప్రసరిస్తుంది. అది విషయం. దాని తర్వాత సామాన్య ప్రజలు ఖగోళ గణిత విజ్ఞానంతో సంబంధం లేకుండా కేవలం రాశి స్తంభాలపై ప్రసరించే సూర్యకాంతిని ఆధారం చేసుకుని సూర్యుడున్న రాశిని తెలియజేసేట్టుగా అపారమైన గణిత విజ్ఞానాన్ని ఈ దేవాలయ నిర్మాణంలో ఉపయోగించారు. అపారమైన గణిత విజ్ఞానం. ప్రపంచంలో ఇదే మొట్టమొదటి దేవాలయం. ఒకే ఒక్క దేవాలయం, కేవలం ఒకటే. అంటే జోడియాక్ పిల్లర్స్ అంటారు. రాశి స్తంభాలు లోపల, నక్షత్ర స్తంభాలు బయట. నక్షత్ర స్తంభాలు బయట, రాశి స్తంభాల లోపల. ఏ రాశికి అది సూర్యకిరణాలు నేరుగా ఆ స్తంభం మీద పడేట్టుగా, దానికి తగ్గట్టుగా శిల్పాలు అలా చేశారు. ఖగోళ గణిత విజ్ఞానానికి చాలా వరకు అంతుపట్టని సూర్యగమన గణిత రహస్యాలు విద్యారణ్య స్వామి వారు ఈ దేవాలయంలో నిక్షిప్తం చేశారు. మళ్లీ చెబుతున్నా, ఖగోళ గణితానికి సూర్య సిద్ధాంత రీత్యా ప్రత్యక్షంగా ఎన్ని సంవత్సరాలకైనా, వేల లక్షల సంవత్సరాలకైనా ఆ గణితము అంతుపట్టకుండా ఆ సూర్య గమనాన్ని తెలియజేస్తుంది. మనం ఏదైతే ఇప్పుడు లెక్కలు వేస్తున్నామో ఆ లెక్కలన్నీ కూడా మనకి ఎక్కడన్నా కనపడుతున్నాయా? లేదు. కానీ ఆ సూర్య సంచారం మాత్రం ఆ స్తంభాల పైన పడేట్టుగా పెట్టారు. జగత్తు మొత్తానికి ఆత్మకారకుడైన సూర్య భగవానుడికి అధిక ప్రాధాన్యతను ఈ దేవాలయ నిర్మాణంలో కల్పించారు. దాని తర్వాత సూర్యకమన కిరణాలు ఎలా ప్రసరిస్తున్నాయి అనేది ఇక్కడ మీకు చూపించండి. ఇక్కడ మీకు కనపడుతుంది. ఇది సూర్య లోపలికి వచ్చే కిరణాలు. ఇది వెనక ద్వారము, ఇది ముందు ద్వారము. మధ్యలో సూర్యమండలం ఉంది. ఇక్కడ చుట్టూ నక్షత్ర చక్రాలున్నాయి. వెనక నుంచి వచ్చే కిరణాలు ఎలా పడతాయి? ఇదిగో చూడండి, ఇక్కడ ఆరెంజ్ రంగులో ఉన్నవన్నీ వెనక నుంచి వచ్చేవి, సింధూర రంగులవి. ఇలా నీలి రంగులో ఉన్నవన్నీ ముందు నుంచి ప్రసరించే కిరణాలు 12 స్తంభాల పైన ఎలా పడుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అస్తమయ సమయంలో ఉన్న కాంతి దేని మీద పడుతోంది? కుంభరాశి పైన, మీనరాశి పైన పడుతుంది. ఇట్లా చూపించండి. ఇలా ఇది అసలు చూడాల్సిన విధానం ఇదండి. ఇది దేవాలయం వర్తులాకారంలో నిర్మాణమైంది. ఇది దీర్ఘ వర్తులాకారంలో ఉంది. ఇదిగో ఇక్కడ స్తంభం ఉంది కదండి, బయట నుంచి వచ్చినప్పుడు ఆ కాంతి కిరణం ఎలా ప్రసరిస్తోంది. ఇది ఇటుపక్క ఇదేంటిది? ఇది మిథునము, కర్కాటకం.
మేష వృషభాలకి సరాసరి కాంతి కిరణాలు వెళ్తాయి ఇక్కడి నుంచి లోపలికి. అంటే ఇటు నుంచి కనుక మనం చూస్తే సూర్యుడు ఇదో ఇట్లా ఇవి ఇక్కడ అంటే 1 2 3 4 5 6 రాసులు సరాసరి అస్తమయ సమయంలో పడతాయి. 6 రాసులు సరాసరి ఉదయ సమయంలో పడతాయి. ఇది ప్రధానమైనటువంటి నిర్మాణం. ఇదిగో ఇది నార్త్ కు నార్త్, ఇది ఈస్ట్ వెస్ట్. ఎంత ఉంది ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఇటువంటిది? ఇది 2 దేవాలయాలండి. ఇది అంతరాలయ ముఖ మండపం, ఇదేమో అంతరాలయం, ఇదేమో దాని ముందు ఉన్నటువంటి నక్షత్ర మండపం, ఇది రాశి మండపం. ఇది 2 కలిపి చూడండి, 2 ఆకృతులు ఉంటాయి. ఇందాకేమో మొదటి ఆకృతిలో చూపించాము. ఇది మొదటి ఆకృతి, సగం మళ్ళీ అటు ఆకృతి. ఇదిగో మీకు ఇంకా వివరంగా చెబుతున్నాము ఎలా కాంతి కిరణాలు వస్తున్నాయి. ఇగో ఈ మధ్యరేఖ ఉన్నది కదండి. అవునండి. ఈ మధ్యరేఖ మార్చి 20 సెప్టెంబర్ 23 అండి. సంబంధించినటువంటి నిర్మాణాన్ని అంతా కూడా ఇక్కడ ఇచ్చారు. సూర్య సిద్ధాంత ఆధారితంగా నిర్మించారు. ఇటు రండి ఒక్కసారి. ఒక్క క్షణం. ఆధారితంగా ఈ దేవాలయం యొక్క నిర్మాణం జరిగింది. అదిగో ఆ పలభా యంత్రంతో జరిగింది. ఇక్కడ 12 రాసులు 12 రాసులు లోపల ఉన్నాయి. రాసుల్లో ఏమేమి ఉంటాయి? నక్షత్రాలు ఉంటాయి. అవును. ఎన్ని నక్షత్రాలు? 27. అభిజిత్తుతో కలిపి 28. ఇప్పుడు 27 నక్షత్రాలు ఎక్కడ మొదలవుతున్నాయి అంటే ఇక్కడ రండి. దీన్ని అశ్విని నక్షత్రం. ఇప్పుడు ఈ మేషాన్ని ఒకసారి అయితే వివరించండి నాకు. ఇప్పుడు చూడండి, ఆ సూర్యోదయ కిరణము మనము ఇదిగో ఇక్కడ మనం పక్కకు వచ్చాము. ఇటు తిప్పండి ఒకసారి. దీన్ని కృత్తికా నక్షత్ర స్తంభం అంటారు. కృత్తికా నక్షత్రానికి అగ్ని మన కార్తికేయుడు అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 ముఖాలతో ఉన్నారు చూడండి. 6 ముఖాలతో ఉన్నారు. కనబడుతుందా? ఇది కృత్తిక. అవును. దీన్ని భరణి నక్షత్రం అంటాం. ఇప్పుడు కిరణాలు ఎక్కడ పడ్డాయండి? భరణి నక్షత్ర స్తంభం. కిరణాలు ఒక్క నిమిషం వినండి. అసలు ఇది ఏ రాశులు చెబుతున్నా. ఇది కృత్తికా నక్షత్ర స్తంభం, ఇది భరణి, ఇది అశ్విని, ఇది రేవతి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ రథం లాగే ఇవి ఉన్నాయి. అవును. అది రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రం దగ్గర రేవతి అంతా మీనం అయిపోయి ఇక్కడి నుంచి మేషరాశి ప్రారంభమవుతోంది. అశ్విని, భరణి, కృత్తిక. మళ్ళీ రండి, మళ్ళీ మీకు ఈ మీనరాశి యొక్క స్వరూపంగా పడతాయి కాంతి కిరణాలు. చూడండి, ఇలా కనపడుతుందా? ఇదిగో ఇది రేవతి, ఇదిగో ఇది ఉత్తరాభాద్ర, ఇది పూర్వభాద్ర. ఇక్కడి నుంచి లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 7 నక్షత్రాలు ఇప్పుడు మీకు చూపించడం జరిగింది. ఎక్కడ ఎలా పడాలంటానికి ఇదిగో ఈ యొక్క నిర్మాణాలు ఉంటాయి. ఇప్పుడు నేరుగా నిటారుగా పోయేది అక్కడ అది కదా, దాని స్వరూపం చూడండి. ఇప్పుడు మీకు ఎటు పడుతోంది కాంతి? అవును. ఇప్పుడు ఈ భాగంలో పడుతుంది. ఇప్పుడు అదేనా చూపించండి. చూడండి, ఇటు పడుతుంది చూడండి. చూపించండి, ఈ రాశి పైన పడుతోంది. అవును. అవును. ఈ రాశుల పైన పడుతుంది. అవును. ఈ రాశుల పైన కాంతి పడాలి అనే విధంగా జగద్గురుల యొక్క నిర్మాణం జరిగింది. ఇంకా 2 విశేషాలు చెప్తాను. ఇప్పుడు నేరుగా ఒక్కసారి ఈ నిటారుగా వచ్చే దాని గురించి మళ్ళీ వివరించండి. నిటారుగా రావటానికి ఇంకా మార్చి 20వ తారీఖు. ఇదిగో ఇది మార్చి 20వ తారీఖు నాడు తీసినటువంటి చిత్రం. ఇది పట్టుకో. మార్చి 20వ తారీఖు నాడు తీసినటువంటి ఇది 2020లో. అంటే ఏమైంది? సూర్యుడు ఎక్కడున్నారు? నిటారుగా స్తంభం పైనే ఉన్నాడు. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచో చూపించండి. పైన చూపించలేదు. స్తంభానికి కుడివైపున ఉంది. స్తంభం పైన ఏ రోజు వస్తుంది? ఏప్రిల్ మార్చి 20 నాడు విశ్వత్ దినం. విశ్వత్ దినం నాడు దివారాత్రములు సమం అవుతాయి. కాంతి ఇటు వస్తుంది. ఒక్కసారి ఆ కిరణాలను కూడా చూద్దాము. మీరు చూపించండి అక్కడ నిలబడి. మార్చి 20వ తారీఖు దగ్గరికి మధ్యలోకి ఇక్కడికి వస్తుంది కాంతి కిరణం. అవును. ఇప్పుడు ఇటు వస్తుంది. ఇంతకు ముందు ఎక్కడ వచ్చింది? డిసెంబర్ దగ్గర కరెక్ట్ గా ఇక్కడ పడుతుంది. అవును. ఇప్పుడు చూడండి, మీకు కాంతి మధ్యలో ఇక్కడ మారుతుంది. అవును, మధ్యలో కొంచెం అమ్మా, ఇది కాంతి. మీరు పైకి రండి, కాంతి అటు పడుతుంది. అవును. అవును. అది సూర్యుడి యొక్క ప్రత్యక్షం. అంటే పైకి రండి కొద్దిగా. మేషరాశి పక్కన
లోపలికి వెళ్తుంది. స్ట్రైట్ కిరణాలు అంటే ఆ సరాసరి కిరణాలు, ఆ కిరణ ప్రసారానికి ఇక్కడ ఇవి ఉంటాయి, యంత్రాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించండి యంత్రాలు. ఒక నిమిషం. వెలుగు ఎట్టు పడుతుంది చూడండి, వెలుగు ఇక్కడ అవును ఇట్లా ఏటవాలుగా, అంటే సూర్య భగవానుడి యొక్క కాంతి ఇలా రావాలి. ఇక్కడ ఇవి ఉంటాయి. ఇవి ఇది ప్రతి చోట ఎక్కడ కిరణాలు ఏ వస్తాయో అక్కడ ఇది ఉంటుంది, వాటిని బేస్ చేసి వస్తాయి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది చూడండి. ఇప్పుడు మీకు ఏమైంది, అసలే పని కుర్తిగా అయిపోయింది. అవును, కుర్తిగా మధ్యస్థానం అయింది. అవును. మళ్ళీ ఇక్కడి నుంచి 7 స్తంభాలు ఉంటాయి చూడండి, నక్షత్రాలు. 1 2 1 ఇగో ఇది 2 ఇగో 3 4 5 నక్షత్రాలు చెప్పండి. నక్షత్రాలు అక్కడి నుంచి ఇప్పుడు రోహిణి, అది రోహిణి, అది రోహిణి. మూల మీద ఉన్నది రోహిణి. ఇగో ఇది రోహిణి, రోహిణి స్తంభం. రోహిణి మృగశిర, ఇది ఆరుద్ర, ఇదిగో ఇది పునర్వసు. పునర్వసు మొత్తం 7 లెక్క పెట్టుకోవాలి మనం. అక్కడి నుంచి 1 2 3 4 5 6 7తో ఆగిపోతుంది. 7తో అయిపోద్ది. అంటే 2 ఏళ్లు 14 అయినాయి. అంటే దీని ముఖం అనమాట. ముఖం అంటే ఎక్కడుంది ముఖము? ఆ విద్యారణ్య స్వామి వారి యొక్క నిర్మాణంలో గొప్పతనం ఏంటంటే, మేషరాశికి వృషభ రాశి స్తంభాలకి మధ్య నుండి సింహద్వారాన్ని నిర్మించారు. మేష వృషభయోర్ మధ్యే ప్రాక్, అది ఇది నిర్మాణం యొక్క గొప్పతనం. తర్వాత మీరు ఇక్కడ కూడా చూడండి, ఇదంతా శ్రీచక్రాకార నిర్మాణం. అవును. ఇక్కడ మీకు నవకోణాలు ఉంటాయి. ఇక్కడ నుంచి ఈ కోణాలు లెక్క పెట్టుకోండి. అవును. 1 2 3 4 5 6 7 8 9 చూడండి, కరెక్ట్ గా మళ్ళీ లెక్క పెట్టుకోండి. అవును, 9. 1 లెక్క పెట్టండి. 1 ఇదిగో 3, అది 1 ఇదిగో అది 1 2 3 3 4 5 6 7 8 9 నవకోణాలు. నవకోణాత్మకం అంటే శ్రీచక్రాకార నిర్మాణం. ఇవి కూడా అంతే, ఇవన్నీ కూడా నవకోణాలతో ఉంటాయి. ఇవి కూడా ఇలాగ మళ్ళీ పైకి 9 కోణాలు ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ కూడా నవకోణాలు, ఇవన్నీ కూడా నవకోణాలు. ఒక్కసారి ఇప్పుడు ఇది సూర్య సిద్ధాంత రీత్యా ఒక ఖగోళ నియమాలకు అనుగుణంగా ఇది నిర్మించారన్నారు కదా. ఇప్పుడు నక్షత్రాలు, రాసులు, ఈ ఇక్కడ మీకు సింహరాశి, ఇక్కడ మీకు దక్షిణాయన మధ్య భాగంలోకి వచ్చేప్పటికల్లా ఇది సింహరాశి మీద పడతాయి సూర్యకిరణాలు నుంచి. అంటే ఏంటి, డిసెంబర్ 21 నడినెత్తి మీదకి వచ్చేసరికల్లా ఇక్కడ కనపడతాయి ఆ సింహరాశి. ఇటు రండి, ఇటు పక్క కర్కాటకం ఉంటుంది. మధ్యాహ్నం దాటి ఈ కర్కాటకం లోపల పైకి వెక్కండి, కర్కాటక రాశి జూమ్ చేయండి, కనపడుతుందా అండి? కర్కాటకం, కర్కాటకం. కర్కాటకం ఎక్కడుందంటే ఎక్కడుంది? అది కర్కాటకం. లోపల ఉన్నటువంటి స్తంభం, ఆ స్తంభం దగ్గర కర్కాటకం ఉంది. చూపించిన వెళ్ళాను, ఇది కర్కాటక స్తంభం. లోపలికి వెళ్ళి చూపించండి. అదేనే అంటుంది. ఓ అవునండి. ఇంకోటి అటువైపుది. ఓహో, అది సింహరాశి, ఇది కర్కాటక రాశి. సింహరాశికి ప్యారల్ గా సింహరాశి నక్షత్రాలు ఉంటాయి. సింహరాశి ఇటు ఉంటుంది. ఇప్పుడు మీకు సింహరాశి ఎప్పుడు పడుతుంది? కర్కాటక మీద ఎప్పుడు పడుతుంది అంటే, కర్కాటక మీద పడాలి అంటే దక్షిణ సూర్య భగవానుడు. ఇప్పుడు చూడండి, ఆకాశంలో చూడండి, చంద్రుడు కనపడుతున్నాడు. ఆ విధంగా వచ్చి ఇటు చూడండి, ఇట్టా రావాలి సూర్యుడు. ఇటు వచ్చేసరికల్లా చూడండి, అవును, ఈ నడినెత్తి మీద నుంచి కొంచెం దిగంగానే ఒకసారి చేయి చూపించండి. ఇది మధ్యస్థానం. మధ్యస్థానం దగ్గర నుంచి కొద్దిగా రాగానే కర్కాటకం మీద ఆయన యొక్క మధ్యందిన మార్తాండు కర్కాటక రేఖ పైన ఆయన యొక్క కాంతి కిరణాలను ప్రసరింపజేస్తారు. అది అన్నమాట విషయం. అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది ఇది అంటే, ఆగస్టు నుండి డిసెంబర్ మధ్యలో ఆయన దక్షిణాయనంలోకి వెళుతున్నప్పుడు అక్కడ జరుగుతుంది. మధ్యాహ్న సమయంలో జరగటానికి ఈ ద్వారాన్ని ఉపయోగించారు. తూర్పు ద్వారం అయితే
తూర్పు ద్వారం అయితే ఇప్పుడే మార్చి 20 సెప్టెంబర్ 23 అయితే సెప్టెంబర్ 23 నాడు ఒక సమస్య ఏంటంటే సూర్యోదయ కిరణాలు కదా మనకు రావాల్సింది. అవును. అప్పుడు మబ్బులు బాగా ఉంటాయి. అవును. మంచు మబ్బుల వల్ల సూర్యోదయ సమయంలోనే రావాలి. అవునండి. దాటిందా అంటే మళ్ళీ ఆయన పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు అద్భుతంగా సూర్యోదయం సమయం వచ్చింది మనకు. చూసాం మనం. మీరు ప్రత్యక్షంగా చూపించారు. అవునండి. స్తంభానికి కొద్దిగా కుడి పక్కన. అవును. అంటే ఏంటి ఆయన అలా తగ్గుకుంటూ మార్చి 20 వరకు సరిగ్గా సెంటర్ అభిముఖంగా వస్తుంది. మళ్ళీ మార్చి తర్వాత ఏప్రిల్ 14కి మళ్ళీ సూర్యుని చూపించండి. మేష సంక్రమణంలో జరుగుతుంది. మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్దాం స్తంభం దగ్గరికి. రండి. అది ముఖ్యం. అయ్యా మళ్ళీ ఆ సూర్య భగవానుండి స్తంభం మధ్య చూడండి మళ్ళీ పక్కకు వస్తారు. అవును. సరే కదా. అవును. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు మీరన్న మార్చి 20 రోజు ఆ సూర్యుడు సరిగ్గా ఇప్పుడు కనిపిస్తున్న స్తంభానికి పైన వచ్చేస్తాడు. ఇంతకు ముందు వచ్చిన మీరు ఫోటో మళ్ళీ ఒకసారి చూపించండి. ఈ విధంగా వస్తారు. అది మార్చి 20 నాడు వస్తారు సరిగ్గా. ఇప్పుడు కదులుతూ ఉన్నాడు మెల్లమెల్లగా. ఇది మనం వచ్చినప్పుడు తీసింది. 2020లో. అప్పుడు 20లో మీరు నిరూపించారు ముఖంగా వస్తుందని, అంతే కదా. ఇప్పుడు కరెక్ట్ గా ఇటు పక్కన ఉంది. ఆ రోజునైతే సూర్యుడు సరిగ్గా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్తంభం పైన వస్తాడు. ఈ యంత్రం ఏమన్నారు? పలభా యంత్రం, కాలఘటి యంత్రం, లెక్కించే యంత్రం. ఏమవుతుంది ఆ రోజున మిట్ట మధ్యాహ్నానికి ఈ స్తంభం నీడ ఇలా రాగానే ఇటు పడిపోతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీద గీత ఉంది. ఈ రెండింటికి గీత దీని మీదకి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇట్లా ఈ స్తంభపు నీడ ఇటు వస్తుంది. ఎప్పుడైతే ఈ రెండింటి మధ్యలోకి వస్తుంది అది దీనికంటే అక్కడ కూడా చూడండి ఆ స్తంభం కూడా అలాగే వస్తుంది. వీటి పేరు పలభ అంటారు. అయితే ఈ పలభకి ఆ పలభకి తేడా చూడండి, కోణం మారింది చూడండి. అవును. దీనికి లాగా లేదు, కోణం మారింది. అవును. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఒక్కసారి దేవాలయాన్ని చూపిస్తున్నాను. విద్యారణ్య స్వామి వారు హంసలతో నిర్మించారు పైన. అవునండి. 2 హంసలు. అవును. తర్వాత సరస్సు. ఒక్క నిమిషం అండి. ఈ ఇటు పక్కన అటు పక్కన ఉన్న హంసలు కదా? కాదండి, పైన మీకు బోర్డర్ లాగా ఉంది చుట్టూ. అవునండి. బోర్డర్ ఎక్కడ మీకు దీంట్లో చూపిస్తాను. అవునండి. అవును, కనిపిస్తున్నాయి. బోర్డర్ లో ఉంది. అవును, హంసలు ఉన్నాయి. అవును. ఫస్ట్ ప్రాకారం అది. అవును. దాని కింద ప్రాకారంలో మధ్యలో లక్ష్మి, సరస్వతి, గణపతి. అవును. విద్యాశంకర దేవాలయం బోర్డు పైన. అవును. దానిపైన ఉన్నాయి. ఇదంతా రథం, సూర్య రథంగా భావించారు. ఇదంతా ఒక రథం, సూర్య రథం. ఓహో, ఈ ఆలయం ఒక సూర్యరథం ముందు భాగం, లోపలంతా మళ్ళీ శ్రీచక్రం. మీరు చెప్తుండండి, ఒక ప్రదర్శన చేద్దాం. ఇది యంత్ర భాగంలో సూర్యరథంగా ఇది వర్తులాకారంలో నిర్మించారు. దూరం నుంచి ఇది వర్తులాకారంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. చూడండి, వర్తులాకారం లెక్క పెట్టుకోండి. నవకోణాత్మకంగా ఉంటాయి చూడండి. అవును. మళ్ళీ ఎక్కడికెక్కడ పుష్పాలు ఉంటాయి. అవును. కోణం పూర్తిగా అక్కడ 2 పుష్పాలు, మళ్ళీ ఇక్కడ 2 పుష్పాలు. అవును. ఇది అయిన తర్వాత మీరు అట్లా రండి. ఇది కూడా లెక్కల్లో భాగమే. ఈ గుంటలు కూడా చుట్టూ రాళ్లు మిగిలితే వేసినవి కావు, గుంటలు. వాటికి కూడా గణితం ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రతి చోట కూడా గణితం ఉంటుంది. గణితం మళ్ళీ చూపిస్తా. ముందు దేవాలయాన్నంతా చూడండి. ఇవి 7 స్తంభాలు దగ్గర ఇట్రండి. 7 నక్షత్రాలు. ఇక్కడ 7 నక్షత్రాలు. ఇది ముఖ మండపం అంటాం. ఆ పైన చూడండి, లైట్ దగ్గర కింద అంతవరకు మాత్రమే. పైన మళ్ళీ ద్వారం ఉంది చూడండి. అవును. అక్కడి నుంచి శివాలయం మొదలు. ఓహో, పైన కింద పైన అదే అక్కడ ద్వారం కనిపిస్తుంది. ఇంతవరకు శివాలయం మొదలు. మా పైన కూడా మన 4 ద్వారాలు ఉన్నాయి. మళ్ళీ 7 వేసిన పిల్లర్స్ ఉంటాయి. మళ్ళీ నక్షత్రాలు. ఇట్లా మూడు స్థానాలు అన్నమాట. చూడండి, అవును. ఎక్కడికెక్కడ 7 సంఖ్య. 4 ఏళ్ళు 28. మీరు 2 ఏళ్లు చూశారు. అవును. ఇప్పుడు 3వ ఏడు ఎక్కడుంది? ఇక్కడుంది. ఏది? ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7. దగ్గరకు వచ్చి చూపించండి. నక్షత్రాలు కూడా చెప్పండి ఇక్కడ. ఇప్పుడు మీరు ఒక్కసారి ముందు వెనక్కి రండి చెప్తా. మీరు
ఆ మొదటి అంతస్తులో ఉన్న నక్షత్రాలు చూడండి. స్తంభాలు చూసారా? చూశాను. అదే స్తంభ ప్రాకారాలు మళ్ళీ కింద ఉన్నాయి. అవునండి. మళ్ళీ అక్కడ మళ్ళీ 7 ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళీ మొదలు. అవును. ఇది అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ వరకు మాత్రమే మీకు ద్వాదశ రాశులు ఉంటాయి లోపల వరకు. ఇక్కడ నృసింహస్వామి వారు ఉన్నారు చూడండి. అవును. ఈ నృసింహస్వామి వారి దగ్గర వెనకాల ఏమొస్తుంది అంటే నృసింహస్వామి వారి కన్యా రాశి దగ్గర వస్తుంది. అక్కడ 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 తులకు సంబంధంగా లోపల భాగంలో ఉంటాయి. ఈ యొక్క దీంతో మళ్ళీ తిరుగుతుంది. దీనంతా రాశి చక్ర మండపము. ఇది నక్షత్ర సంబంధమైన, రాసుల సంబంధమైన, సూర్య సిద్ధాంత సంబంధమైనది ఇది. దీనికి మళ్ళీ మీకు ఇక్కడ ఇదేం ద్వారం అంటే దక్షిణ ద్వారం. దక్షిణ ద్వారం. మళ్ళీ ఇది మళ్ళీ 4 ఈ ప్రాకారం పైన మళ్ళీ పైన ఒక ప్రాకారం ఉంది. 3 ప్రాకారాలు పైన. అవునండి, ఆ పైన కూడా ఉన్నాయి. అవును. ఇది 4వది. ఇది 4వది. ఇది దేవాలయానికి సంబంధించినటువంటి దక్షిణ ద్వారం. పైన కనిపిస్తున్నాయి మనకు 3 ద్వారాలు. ఆ పైన మళ్ళీ ఆ పైన కూడా. అవును. ఇది దేవాలయానికి దక్షిణ ద్వార సంబంధమైనటువంటి దేవాలయం. దేవాలయ దక్షిణ ద్వారం. అదేమో నక్షత్ర మండపం, రాశి మండపం యొక్క దక్షిణ ద్వారం. అది దాని తర్వాత దాంట్లో ఉన్నట్టు చెప్తాను. ఇది మీకు 5 సోపానాలు ఉంటాయి. కిందది అది కలిపితే 7 సోపానాలు. 1 2 3 4 5. అవును, 5 ఉంటాయి. మధ్యలో ఆ మండిగం అంటే దాని ద్వారంతో సహా 7 ఉంటాయి. ఇవే 1 2 3 4 5 అంటే ఇవన్నీ కలిపితే మళ్ళీ 7 5 12. అంటే మీకు ప్రాకారాలు కూడా అంతస్తులు కూడా 12 చొప్పున ఉంటాయి అన్ని ప్రతిదీ. ఇది చాలా విశేషం, ఎక్కడా లేదు. ఇవో ఇక్కడ మీకు బుద్ధావతారం కూడా ఉంది దర్శనం. అవునండి. అవును. కలికి అవతారం కూడా పక్కనే ఉంటుంది. అవును. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం. ఇప్పుడు తూర్పు ద్వారం చూసారు. ఎగ్జాక్ట్ గా పశ్చిమ ద్వారం. ఇది పశ్చిమ ద్వారం. పశ్చిమంలో సూర్య భగవానుడి యొక్క కాంతి అంటే అస్తమయం సమయంలో లోపలికి ప్రసరిస్తుంది. విశ్వదినం నాడు మీనరాశి పైన వారి యొక్క కాంతి ఉంటుంది. మీనరాశి పైన ఇది ఈ దక్షిణాయన ఉత్తరాయణ అంత దినాలు ఉన్నాయి కదా. దక్షిణాయన అంత ఉంది కదా. అవును. దక్షిణాయనాంతం అంటే ఇటు పక్కకు వస్తారు. అవును. ఇట్లా వచ్చినప్పుడు మీనరాశి పైన ప్రసారం. ఉత్తరాయణాంతంలోకి వస్తారు అంటే జూన్ చివరికి. ఇటు పక్క అస్తమిస్తూ ఉంటారు. ఇటు పక్క ఉదయించి చూడండి. ఇటు పక్క అంటే ఈశాన్యం. ఈశాన్యంలో ఉదయించి మళ్ళీ ఇక్కడ పశ్చిమ వాయవ్యంలో అస్తమిస్తారు. ఈ అస్తమిస్తున్న సందర్భం లోపల మిథున రాశి పైన పడుతుంది. మిథున రాశి పైన ఇప్పుడు ఈ దర్వాజా చేయగానే కుడివైపు ఉంటుంది. అంటే ఈ మూల మీద ఉంటుంది. అంటే వాయువ్యాదాగ్నేయాంతం. అవును. నైరుత్యాది ఈశానాంతమేమో ఇటు మీనరాశి. అంటే ఈ దేవాలయ నిర్మాణంలో మిథున రాశి మీనరాశులు కీలకాలు. ఎందుకనంటే మిథున రాశి ఏమో ఆది దంపతులకి సంబంధించిన రాశి. మీనరాశి ఏమో సాక్షాత్తు వేద పురుషుడైనటువంటి పరమాత్మ మత్స్యావతారాన్ని పొందింది. కాబట్టి ఈ 2 దుస్వభావ రాశుల మీద పడటం చాలా చాలా శ్రమ, చాలా కష్టం. దాన్ని ఇట్లా అస్తమయంలో నిర్మించారు. వారు తీస్తారు. లోపల పెట్టుకోండి అవన్నీ. అయితే ఇప్పుడు ఈ ద్వాదశ రాశులు అభిజిత్తో కలిపి 28 నక్షత్రాలు. ఈ విశేషాలను కొద్దిగా అందరికంటే విశేషంగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ కోణాలు కూడా చూడండి. మళ్ళీ మీకు ఇది చూడండి. ఇక్కడ మత్స్యావతారం వచ్చింది. ఇక్కడ కూర్మావతారం. ఈ మత్స్యావతారం ఎక్కడేందుకు నిర్మించాలి? మత్స్యావతారంతో మొదలు పెట్టచ్చుగా. మత్స్యావతారంతో మొదలు పెట్టచ్చుగా. నాయన నీకు లోపల నువ్వు దర్శించకపోతే ఈ ఇందాక చెప్పాను కదా ఉత్తరాయణాంతం దక్షిణాయనాంతం. అప్పుడు వచ్చినప్పుడు సూర్యుడి కిరణాలు డైరెక్ట్ గా బయటపడతాయి ఇక్కడ దీని మీద. అంటే దక్షిణాయనాంతం ఎప్పుడైతే వస్తుందో ఆ కిరణాలు మత్స్యం మీద పడతాయి. ఇదే సమంగా లోపలికి వెళ్ళండి. మీనరాశి ఎక్కడ ఉంటుంది? దీంతో పాటు సమంగా నేను ఒకసారి పైకి చూపిస్తాను. పెట్టుకున్నాను.
ఇక్కడ చూడండి, ప్రధానంగా ఇది గుర్తుపెట్టుకోండి. మధ్యలో ఉన్నటువంటి ఇది విషువత్ క్రాంతి, అంటే సరాసరిగా వెళ్తుంది, ఆరెంజ్ రంగులో ఉంది. అంటే లోపల గర్భాలయం ఇక్కడికి వెళ్ళిపోతుంది, స్వామివారి దగ్గరికి, శివాలయం దగ్గరికి, శివుడి మీదకి. మధ్యలో వర్తులాకారం ఉంది, ఇదే సూర్య యంత్రం. ఇప్పుడు మనం దీనికి దగ్గరగా ఉన్నాం. ఇదే మార్చి 20 అన్నమాట. ఇప్పుడు ఇవాళ రోజున, ఇవాళ అంటే ఇంకొక 15 రోజులు ఆగితే ఇవాళ 5వ తారీఖు ఇదనమాట. ఇది సెంటర్ ఎర్రగీత, ఫస్ట్ ఎర్రగీత మధ్యలో ఆరెంజ్ గా కనపడుతుంది, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ మీకు వచ్చిన ఫోటో ఉంది కదా, ఒకసారి చూపించండి. ఆ రోజు ఎలా ఉందనేది, ఆ రోజు ఎలా ఉన్నది అది అలా వస్తుంది అన్నట్టు ఆ రోజున. ఇప్పుడు రాబోయే ఇంకొక 10 రోజుల్లో. ఓహో, కనపడిందా? అవును. మీరు ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఇదేంటండి ఇది అంటే ఇది డిసెంబర్ 21. మళ్ళీ మీకు రెడ్ ఉన్నాయి చూడండి, ఇవి ఎరుపువి కనపడుతున్నాయా? ఇవి ప్రధానం. ఇవి అయనాంత కిరణాలు అంటారు. దక్షిణాయనాంత కిరణాలు, ఉత్తరాయణాంత కిరణాలు. ఏ కిరణము ఏ రాశి మీద ప్రసరిస్తోందనేది చూడండి. అవును, అన్నీ ఉన్నాయి. మిట్ట మధ్యాహ్న పూట ఏ రాశుల మీద ప్రసరిస్తున్నాయి, అస్తమయ సమయంలో ఏ రాశుల మీద ప్రసరిస్తున్నాయి, ఏ రాశినైనా వదిలిపెట్టారో చూడండి. 12 రాశులు చూడండి శర్మ గారు, 12 స్తంభాలు ఇవి. ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఈ 12 స్తంభాలు, 12 స్తంభాలకి 12 సూర్యకాంతి లైన్లు పెట్టాను చూడండి. అవునండి, కనపడుతున్నాయి కదా. ఇదిగో ఇది ఏమంతా నవకోణాత్మకం. అవును. వీటిపైన 7 సప్త ప్రాకార 7 9 చూపించండి నవకోణం అనేది. ఇదిగో కోణాలు ఇవి. ఇదిగో ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇదిగో మళ్ళీ లెక్క పెడదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇప్పుడు నేను దూరం ఇవే చూపిస్తాను, మీరు అక్కడే ఉండండి. శివ లెక్క పెట్టండి ఒకసారి. ఇప్పుడు వారు చూపించిన కోణాలు. 9. ఇంకో కోణాలు కూడా చూపిస్తాను అట్లాగే. 1, 8, 9. 4 9 4 వైపులా ఉంటాయి. ఇది ముందుకు తూర్పు వైపు మనం చెప్పాం. ఇది తూర్పు వైపు. తూర్పు వైపు ఇప్పుడు ప్రస్తుతం ఇలా ఉన్నది. ఈ విధంగా మార్చి 20వ తారీఖు కరెక్ట్ గా సూర్యుడి యొక్క కాంతి కరెక్ట్ గా మధ్యలో నుంచి వెళ్తుంది. అక్కడ అది మనం ఆ రోజు తీసింది మార్చి 20వ తారీఖు. మార్చి 20వ తారీఖు చూపించండి ఒకసారి. సన్నిధానం వారి సమక్షంలో ముందు నిరూపణ గత సంవత్సరం కొన్నేళ్ల క్రితం చూపించినటువంటి నిరూపణ ఇది. 2020. ఇది ఇక్కడ శివాలయము. ఆ శివాలయం యొక్క మెట్లు ఆ కాంతి పడ్డాక కదా అది. ఇది పడ్డది సూర్యోదయ సమయంలో పడ్డది. సంవత్సరంలో 2 సార్లే పడుతుంది. వస్తుంది కదా. లోపల మెట్లు, శివాలయం దగ్గర మెట్లు దగ్గరగా 25 అడుగుల దూరంలో ఉంది అది. అయినా సూర్యకాంతి వెళ్తోంది. అవునండి. ఇది మనం ఏప్రిల్ మాసంలో కూడా అంటే మేష సంక్రమణం నాడు చూపించవచ్చు. ఇక్కడ చూడండి, మన లోపల నుంచి ఈ సూర్య ఉదయాన్ని తీసింది ఇది. అవును, లోపలికి చూపించారు ఆ రోజు. ఇదే సూర్య యంత్రం లోపల. సూర్య యంత్రం ఉంది ఇక్కడ.
అవునండి. ఇక్కడే సూత్ర స్ఫాలనం చేశారు విద్యారణ్య స్వామి. కాంతి కిరణం ఎలా ఏ రేఖ మీద ఏ కాంతి కిరణం ఏ స్తంభం మీద పడుతుంది అనేది దాని మీద ఉన్నాయి. ఇది ద్వారం, ప్రవేశ ద్వారం. మేషము వృషభము, మేష వృషభం మధ్యలో ఉన్న ప్రవేశ ద్వారం. సూర్యుడు చూడండి మధ్యలో ఉన్నాడు. అవునండి, కనపడుతుందా? కనిపిస్తుంది, చక్కగా ఉంది. ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఇది 2020 ఏప్రిల్ మార్చి 20 నాడు తీసింది. 20 నాడు తీసింది. ఇంకా మీకు సంక్రాంతి కూడా దీనికి సంబంధించిన కొన్ని విషయాలు శివ దాని గణితం గురించి కూడా ఎలా చేస్తారేంటో ఇప్పుడు మీకు వివరిస్తాడు. రండి. ఒక్కసారి మీరు అడుగుతూ ఉండండి. ఇప్పటిదాకా డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు 12 స్తంభాలు, అదేవిధంగా 27 నక్షత్రాల యొక్క సంచారంలో సూర్యకిరణాలు ఎలా ప్రసరిస్తాయి, దానికి తగినటువంటి ఆ శిల్పాలు ఎలా చేశారు, దానికి సూచికగా అన్ని వైపులా ఆ రాతి ఆ పలకల పైన కూడా సూచించారు. ఇప్పుడు శాస్త్రి గారు చెప్పినట్టు ఇది ఈ కోణంలో ఇది సూర్యస్తంభం, అక్కడ సూర్యుడు, ఆ సూర్యస్తంభం యొక్క నీడ ఆ మార్గంగా పోతుంది. ఇప్పుడు మనం వారి కుమారులు డాక్టర్ శంకరమంచి శివకుమార్ శర్మ గారు, వీరు నిన్ననే ఇక్కడ శృంగేరి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం మఠీయ పంచాంగాన్ని, క్రోధినామ సంవత్సర పంచాంగాన్ని జగద్గురువుల కరకం నుంచి ఆవిష్కరణ చేసుకున్నారు. వీరు కూడా నాన్నగారితో పాటు ఈ సూర్య సిద్ధాంతాన్ని పరిశోధన చేస్తున్నటువంటి నవయువ సిద్ధాంతి. చెప్పండి శివ గారు, ఇప్పుడు నాన్నగారు కొంత వివరించారు. ఈ ఫలక యంత్రము, సూర్య స్తంభము, ఈ యొక్క పూర్తి ఈ విద్యారణ్య ఆలయం మీ దృష్టిలో ఈ ప్రత్యేకతలు ఏంటి? శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్ అచింత్యా వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. సూర్య సిద్ధాంతంలో మనకి 9 మానాలు చెప్పారు. బ్రాహ్మం దివ్యం తదాపిత్ర్యం ప్రాజాపత్యం చ గౌరవం సౌరంచ సావనం చాంద్రం ఆర్క్షమానాని వైనవ. ఈ 9 మానాల్లో ఈ దేవాలయం ప్రధానంగా సౌరమానాన్ని ఆధారం చేసుకుని కట్టినటువంటి దేవాలయం. ప్రపంచంలోనే మొదటిది ప్రపంచంలోనే ప్రప్రథమమైనది. అలాగే 21 లక్షల సంవత్సరాల క్రితం సాక్షాత్తు స్వయమేవ వివస్వత, అంటే నేనే వచ్చి ఈ శాస్త్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను అని మయాసురుడికి చెప్పిన విధంగా 21 లక్షల సంవత్సరాల క్రితం చెప్పిన సూర్య సిద్ధాంతంలో ఉన్నటువంటి సూత్రాలను ఆధారం చేసుకుని కట్టినటువంటి ఏకైక దేవాలయం శ్రీ విద్యాశంకర దేవాలయం. ఇక్కడ సౌరమానం అని ఎలా చెప్తామంటే, సూర్యుడు ఏ రాశిలో ఏ డిగ్రీలో, అంటే సూర్యుడు 1 డిగ్రీ మారితే అది ఒక రోజుగా పరిగణిస్తాం సౌరమానంలో. అవును, అంటే 360 డిగ్రీల్లో 360 రోజులు ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్క డిగ్రీ అంటే మనకి ఇక్కడ రాసులు కట్టడం జరిగింది లోపల. ఈ రాసుల మీద ప్రసరించేటటువంటి ఆ సూర్యకాంతి సౌరమానాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక విషయాన్ని కనుక చూసినట్లయితే దీన్ని ఫలభా యంత్రం. ఇక్కడ మనం సాక్షాత్ ప్రత్యక్ష సూర్యనారాయణ చూస్తున్నాం. ఇక్కడ ఛాయార్కుడు కూడా కనిపిస్తున్నాడు, అంటే ఛాయా సూర్యుడు. అంటే ఛాయ ద్వారా సూర్యుడు ఏ లాంగిట్యూడ్ లో ఉన్నాడు, సూర్యుడి కిరణాలు స్తంభం మీద పడి స్తంభం యొక్క నీడ ఛాయాచూర్యుడిగా కనిపిస్తాడు మనకు. ఆ కోణంలో ఇప్పుడు కనిపిస్తున్నాడు మనకు. ఆ కోణంలో ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నారు. మిట్ట మధ్యాహ్న సమయంలో, అంటే మనం ప్రతిరోజు మిట్ట మధ్యాహ్న సమయంలో ఆ ఛాయని కొలిచి మనం గణితం చేసినట్లయితే సూర్యుడు ప్రత్యక్షంగా ఈ రోజు ఏ డిగ్రీలో ఉన్నాడు అన్న విషయాన్ని సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి సూర్య సిద్ధాంతంలో చెప్పినటువంటి అంశాన్ని ఇక్కడ మనం ఈ 2020లో క్యాలిక్యులేట్ చేసినటువంటి అంశం ఇక్కడ చూడొచ్చు. అంటే 12వ శతాబ్దంలోనే విద్యాశంకరుల కాలంలో సూర్య సిద్ధాంతాన్ని సాధికారికంగా ఒక గొప్పనైనటువంటి క్షేత్రంగా నిర్మించి చూపించాలని ఇది చేస్తుంటారు కదా. ఆయన థియరీ చెప్తే ఇక్కడ ప్రాక్టికల్ రూపంలో ఆయన నిరూపణ చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి మార్చి 20 తారీఖు వచ్చేటటువంటి ఛాయను గనక కొలిచినట్లయితే మార్చి 20 మనము ఏ లాంగిట్యూడ్ ఏ లాటిట్యూడ్ లో ఉన్నామనేది మనం గణితం చేయవచ్చు. రేఖాంశాలు ఎక్కడ ఉన్నాయనేది గణితం చేయొచ్చు. ఆ విధంగా గణితం చేసినటువంటి అంశాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ
ఆ రోజు మనం క్యాల్కులేట్ చేసిన ఫలబా వాల్యూ అంటే మధ్యాహ్న సమయానికి ఫలబా వాల్యూ 2.86 ఇది వచ్చిందనమాట. ఇక్కడ నుంచి లంబజ్య గనక క్యాల్కులేట్ చేసి ఈ విధానం అంతా చేసినట్లయితే మనకి లాటిట్యూడ్ ఎంత వస్తుంది? 13 డిగ్రీల 24 నిమిషాల 56 సెకండ్లు. అంటే ఇది మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ శృంగేరి లాటిట్యూడ్. ఆ రోజున సరిగ్గా ఈ యొక్క యంత్రం పైన ఈ స్తంభానికి కరెక్ట్ గా అభిముఖంగా సూర్యకిరణాలు పడతాయి. ఆ కిరణాలు ఆ ద్వారం గుండా లోపల ఆ యొక్క శివుడి పైన వచ్చేస్తాయి. ఇంకొక విచిత్రమైన విషయం చెప్తాను. చెప్పండి. సూర్యుడి యొక్క డిక్లినేషన్ అనేది ఉంటుంది, మీరు ఎవరైనా చూసుకోవచ్చు. ఆ సూర్యుడి యొక్క డిక్లినేషన్ గనక ఇంత వచ్చినట్లయితే 13, 24, 56 వచ్చినట్లయితే ఈ ఛాయ ఇక్కడ పడదు. శూన్య ఛాయాదినం అవుతున్నారు రోజు. సెంటర్ అసలు ఏమీ కనిపించదు. అది చాలా లంబకోణం లాగా వచ్చేస్తుంది. విశేషమైనటువంటి అది సూర్యుడు ఈ డిక్లినేషన్ దగ్గరికి రావాలి. సరిగ్గా ఎక్కడ నీడ కనిపించింది మే 8 ఆ ప్రాంతంలో వస్తుంది. అది చాలా అది కూడా మనం వచ్చి నిరూపణ చేసుకోవచ్చు. నీడలేని యంత్రం అప్పుడు 16 మే నెలలో వస్తుంది. ఇక్కడ మనం ఛాయార్కుడిని కట్టడంతో పాటుగా ఈ కరణార్కుడిని మనం సృష్టి ఆదిగా వచ్చినటువంటి అహర్గణ బ్రహ్మావి ప్రమాణము ఇవన్నీ క్యాల్కులేట్ చేయగా వచ్చినటువంటి సూర్యుడు ఏదైతే ఉన్నారో ఆ సూర్యుడిని ఈ సూర్యుడిని టాలీ చేసుకుని మనం ఈ రెండింటి మధ్యలో ఉన్న అంతరాన్నే మనం అయినాంశగా కూడా మనం క్యాల్కులేట్ చేసాం. అది కూడా మీకు చూపిస్తాను. ఆ సమయంలో మనం నిర్మించినటువంటి ఆ సండైల్ సౌరకాల యంత్రం ఇది స్వామివారికి సమర్పించడం జరిగింది. ఇది ఛాయార్క. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ రోజు సన్ లాంగిట్యూడ్ డిటర్మైన్డ్ ఫ్రమ్ షాడో ఆఫ్ జ్ఞామ్. ఇది సూర్యుడి యొక్క లాంగిట్యూడ్. ఇది సాయన లాంగిట్యూడ్ గా మనం తీసుకోవాలి. ఎందుకంటే అంతరిక్షంలో నిరయణ అనేది ఉండదు, సాయనమే ఉంటుంది. దాన్ని మనం ఆ సంస్కారం అయినాంశ సంస్కారం చేసిన తర్వాత వచ్చేటటువంటి గణితాన్ని నిరయణ గణితంగా తీసుకుంటాం. నిరయణం ఎందుకు తీసుకోవాలంటే భారతీయ ఖగోళ శాస్త్రం అంతా నిరయణ సిద్ధాంతంలో ఉంది కాబట్టి నిరయణం తీసుకోవడం ద్వారాగా ఫలితాలు చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనం ఈ విధంగా క్యాల్కులేట్ చేసిన తర్వాత ఇక్కడ కరణార్క 335/25 వచ్చింది. అదేవిధంగా ఛాయార్క కూడా క్యాల్కులేట్ చేసినట్లయితే ఇది ఈ విధంగా 14/4/2020 నాడు ఇంత ఉన్నాడు. 24/7/29 అంటే ఇది ఆ రోజు అయిన అంశం. ఇది 20వ తారీఖు మార్చి ఛాయార్క గనక క్యాల్కులేట్ చేసి సూర్యుడి యొక్క లాంగిట్యూడ్ గనక చూసుకున్నట్లయితే ఆ రోజు వచ్చినటువంటి ఛాయార్కనే అయినాంశగా మనం చెప్తాం. ఈ అయినాంశ ఎంత జరిగింది అంటే నక్షత్ర భ్రమణం ఎంత జరిగింది అని అంటే 24 డిగ్రీలు జరిగింది అనే ఇది ఇప్పుడు సైంటిస్టులు కూడా ఇదే చెబుతున్నారు. నాకు చెప్పండి శివ గారు, మీ నాన్నగారు గాని మీరు గాని 2020 ఇదే రోజున చూశారు. ఇంతకుముందు ఇక్కడ ఇలాంటి రీసెర్చ్ జరిగి ఈ క్యాల్కులేషన్స్ చేశారా ఎప్పుడైనా? అదేమన్నా రికార్డు ఉందా ఇక్కడ? ఇంతకుముందు దీన్ని వివరించేట్టుగా ఇప్పుడు నేనైతే గొప్ప ఆలయము, గొప్ప క్షేత్రము, చుట్టూ అనేక అవతారాలు ఉన్నాయి, గొప్ప శిల్పాశాస్త్రం ఉందనుకున్నాం. కానీ ఈ సూర్య సిద్ధాంతం ప్రకారంగా ఇంత గణితాన్ని, సూర్య గమనాన్ని, ఆయా రాశులపైన సూర్య కిరణాలు ఎలా పడతాయి, ఎలా రాశులు మారుతూ ఉంటాయి, నక్షత్రాలు అనే విషయం ఇప్పుడు కొత్తగా తెలుసుకుంటున్నాను నావాడిని అయితే. అది ఇంతకుముందు ఇది రికార్డ్ అయి ఉందా? దానిలో సాహిత్యం ఉందా? ఈ నిర్మాణం యొక్క గొప్పతనం ఈ ఆలయానికి సంబంధించి విద్యారణ్య స్వామి వారు దాన్ని ప్రత్యక్షం చేసి దాన్ని నిర్మించారు. తర్వాత కాలగర్భంలో దాని మీద శోధనలు తగ్గిపోవటం వల్ల ఇప్పుడు ఇంకా మీరేమైనా జగద్గురుల అనుమతితో దీన్ని ఒక గ్రంథస్థం ప్రత్యేకంగా చేసే ఆలోచన ఏదైనా ఉందా? ఉన్నది, చేయాలి మనం అందరం కలిసి. అయితే నేను దానికి పూనుకుంటాను శర్మ గారు. మనం అనుమతి తీసుకుందాము. తీసుకొని అన్ని భాషల్లోనూ సంక్షిప్తంగా మనం పిక్టోరియల్ బుక్ గా దాని విశేషాలు చేసి ప్రాక్టికల్ ఎందుకంటే 24 అదే ఇప్పుడు నాసా వారు చెప్పిన 24 డిగ్రీలు ఇక్కడ కేవలం పలభా యంత్రంతో ప్రూవ్ అయింది కదా. అదే ఇది మనం చేసి తప్పకుండా దాన్ని చేద్దామండి. చాలా శివకుమార్ గారు, శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వీరిరువురు ఇంత అద్భుతంగా ఈ ఒక ఆవిష్కరణ అంటే ఉన్నదాన్నే ఈ సమాజానికి తెలియజెప్పే గొప్ప ఆవిష్కరణ, అద్భుతమైనటువంటి
ఈ విద్యాశంకర ఆలయం జగద్గురువుల ఆశీర్వచనంతో అది చేయడం పూర్ణ అనుగ్రహంతో చేశారు రామకృష్ణ శాస్త్రి గారు. మళ్ళీ ఒక రోజు వీలైతే మార్చి 20 నాడు మనం ఇది వచ్చే ప్రయత్నం చేద్దాం. మంచి రికార్డు చేయడానికి మనము ఆ రోజు ప్రత్యేకంగా చేద్దాం. తర్వాత ఈ మీరు చెప్పిన ఈ విశేషాలన్నీ ఈ సమాజానికి ప్రధానంగా ఐఐటీస్ కు తెలవాలి, ఖగోళ శాస్త్రజ్ఞులకు తెలవాలి, ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ. ఈ ఆలయం ఒక పరిశోధనా వేదిక, దర్శనీయ క్షేత్రమే కాదు, ఒక పరిశోధన కేంద్రం, ఖగోళ శాస్త్రజ్ఞులకు ప్రత్యక్ష నిదర్శనం. సూర్యుడి పైన, సూర్య కిరణాల పైన, సూర్య గమనం పైన, సూర్యయాన్, చంద్రయాన్, మంగళయాన్, ఇలా అనేక పరిశోధనలు చేయాల్సిన నాసా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇది ప్రపంచానికి తెలియజేయాలి. ఆ తెలియజెప్పడానికి మనం తెలుగులో మొదలుపెట్టి అన్ని భాషల్లో దీనికి సంబంధించిన ఒక పరిశోధన పత్రాన్ని సమర్పిద్దాం. మీరు సహకరించాలి. మనం జగద్గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందాం. జగద్గురువుల యొక్క అనుగ్రహంతో ఇవాళ ఈ ఆలయం గురించినటువంటి ఖగోళ సంబంధ విషయాలను సాధికారికంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ మార్చి 20 నాడు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. నమస్కారం. శారదే బాహిమాం శంకర రక్షమ.